వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం, మా కుటుంబం పంచాయతీలోకి నువ్వెందుకు రాచమల్లు అంటూ షర్మిల. రాచమల్లుకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్. దమ్ముంటే మీ పెద్ద సార్ని మాట్లాడించండి వైఎస్ షర్మిల. హలో అండ్ వెల్కమ్ టు వైరల్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఒకదాని వెనక మరొకటి జోడెడ్ల బండిలాగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇంకో పక్క చూస్తే వైఎస్ ఫ్యామిలీ మాత్రం వరుసపెట్టి వివాదాలు అవుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా ఏమో ఆ వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయతీ నడిచింది. ఇక ఇప్పుడు వైఎస్ మాజీ మంత్రి అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొన్న వైఎస్ విజయమ్మ ఆస్తుల గురించి లేఖ రాసిన విషయం మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు విజయమ్మ లేఖ మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గట్టిగా మాట్లాడారు. షర్మిలతో పాటుగా విజయమ్మ పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీని మీద షర్మిల ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఆయన తన కుక్కలతో మాట్లాడిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సరే మా కుటుంబం వాళ్ళు మాట్లాడాలి గానీ ఎవరు పడితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడితే మంచిగా ఉండదంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఇక అనవసరంగా వైఎస్ కుటుంబం ఆస్తి వివాదంలో రాచమల్లు మాట్లాడుతున్నారు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వెళ్లగక్కుతున్నారు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నికి బంగారు గాజులు ఇచ్చాడట, పొడి పెట్టడం ఏంటి అనేది కదా అలా మాట్లాడుతున్నారు. సో అచ్చం రాచమల్లు వ్యవహారం ఇలాగే ఉందంటున్నారు. తన ఇంట్లో ఉన్న సొంత కూతురిని చూసుకోడు గానీ పక్కింట్లో ఉన్న ముచ్చట్లన్నీ కూడా కావాలి అని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.